ప్రస్తుతం మనతో పెన్ని నాని అయితే ఉన్నారు, చూద్దాం సార్. కాదు వల్లంనేని వంశీ సార్ మాట్లాడతారు. ఏమన్నా అక్రమ అరెస్టులు, చట్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు, చట్టాన్ని అబ్యూజ్ చేస్తున్నారు. కంప్లైనెంట్లో సెక్షన్లు ఉండవు, ఆ సెక్షన్లు పెట్టే కంటెంట్ ఉండదు, అయినా సరే తప్పుడు సెక్షన్లు పెడతారు. తర్వాత కేసు బిల్డప్ చేస్తారు, ముందు సెక్షన్లు పెట్టి తర్వాత ఎంత బరిదెగించి పోలీసు ప్రవర్తిస్తున్నారంటే అడ్డగోలుగా తెలుగుదేశానికి తొత్తులుగా. భారతదేశంలో ఇంత అసహ్యంగా ఎక్కడ పోలీసులు బిహేవ్ చేయరు. అంత దారుణంగా పొద్దున పూట కంటెంట్ లేకుండా సెక్షన్లు పెడతారు, మర్నాడు రాత్రికి కంటెంట్లు ఇస్తున్నట్టుగా 161 స్టేట్మెంట్లు తీసుకొస్తారు. ఇక చట్టాన్ని అబ్యూజ్ చేయడం, చట్టాన్ని కాలు రాయడం, చట్టం అంటే లెక్కలేనితనంగా పోలీసు ప్రవర్తిస్తున్నారు బెజవాడ పోలీసు. సత్యవర్ధన్ ని ఖచ్చితంగా కిడ్నాప్ చేశారన్న నేరారోపణతోనే ఆయన అరెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏవన్గా పెట్టారు అలా? పోలీసులు కిడ్నాప్ చేశారని మేము కూడా అంటున్నాం. సత్యవర్ధన్ని పోలీసులు కిడ్నాప్ చేశారని మాట్లాడుతున్నాం. ప్రతి దానికి సీసీ ఫుటేజీలు ఉన్నాయి, పోలీసుల దగ్గర ఉన్నాయి, కోర్టు దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఏదైతే 10వ తారీఖు సత్యవర్ధన్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడో ఏది సమన్ మీద, దానికి కోర్టు దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి. వంశీ ఇంటి దగ్గర అన్ని చోట్ల సీసీ ఫుటేజీలు ఉన్నాయి. పోలీసులు దొరకవా? ఇవి పెట్టాలి కదా. వంశీ అరెస్ట్ తర్వాతనే జగన్మోహన్ రెడ్డి వచ్చి ములాఖాత్ అవడానికి కారణం అంతకుముందు చాలా మంది అరెస్ట్ అయినప్పుడు ఎందుకు ప్రతిదానికి వెళ్ళారు? మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. అక్రమంగా ఎక్కడ అరెస్టులు జరిగినా ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రస్తుతం మనతో అయితే అంటే ఇక్కడ వల్లంనేని వంశీని కలవడానికి కొడాలి నాని కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవటమేంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడేది. చెప్పండి, అంటే వల్లంనేని వంశీ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు, బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా సార్, మరి ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు లేనని చెప్పి నువ్వే చెప్పాకమ్మా. అమ్మ, ఈ రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. పోలీసులు గొడవ చేస్తున్నారు సార్. కాదు సార్, 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? అవి చూస్తున్నాం కదా. ఆయన 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి నా పైన, నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నారు.